వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల విషయంలో తెలిసే తప్పు చేసిన నిందితుడు గణేష్. పాలు కాలం చెల్లినవని తెలిసిన 105 మందికి విక్రయం. శ్రీకాకుళంలో డయేరియాపై మండలిలో చర్చ. ప్రబలకుండా ముందస్తు చర్యలు లేవని వైసీపీ సభ్యుల ఆగ్రహం. యూట్యూబర్ కోమలి బలవన్మరణం. బ్రేకప్ అయిందన్న బాధతో ఆత్మహత్య. కడప జిల్లా నందిపల్లి నందీశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. పూర్ణకుంభంతో జగన్కు స్వాగతం పలికిన పండితులు. భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. బీఎస్సీ చదువుతూ యూట్యూబర్గా రాణిస్తున్న కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 సంవత్సరాలు మరో యూట్యూబర్తో ప్రేమలో ఉన్న కోమలి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలికి మరో యూట్యూబర్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతంలో కోమలి సూసైడ్కు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. అయినా తన మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోయిన కోమలి గత 2 రోజుల క్రితం మళ్లీ ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తోంది కోమలి. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. అతడితో పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 3 ఏళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో గత సంవత్సర కాలంగా ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. కోమలి మాత్రం అతనితో ఏర్పడిన విభేదాలతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరుగుతుందో, మీకోసం ఎవరెవరు ఎంత ఏడుస్తారో మీకు తెలియదంటూ ఫ్రెండ్స్ చేస్తున్న రిక్వెస్ట్ పోస్టులు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాజమండ్రి కల్తీ పాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాల విషయంలో తెలిసే తప్పు చేసినట్లు నిందితుడు గణేష్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న గడ్డగట్టిన పాలను ఫ్రిడ్జ్లో పెట్టిన గణేష్ ఆ పాలు కాలం చెల్లినవని తెలిసిన 105 మందికి విక్రయించాడు. పాలు చేదుగా ఉన్నాయని నిందితుడికి వినియోగదారులు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. అలాగే పాల అమ్మకాలపై గణేష్ బావ గంగాధర్ ముందే హెచ్చరించినట్లు సమాచారం. బావ మాటలు లెక్క చేయకుండా గణేష్ పాలమ్మినట్లు చెబుతున్నారు స్థానికులు. దీంతో పాటు 11 ఏళ్లుగా అనుమతి లేకుండానే వరలక్ష్మి డైరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
మరోపక్క రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్పై వేటు పడింది. కల్తీపాల బాధితులకు వైద్యం అందించడంపై నిర్లక్ష్యం వహించారంటూ సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ సస్పెండ్ చేశారు. దీంతో కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ కెనెడీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రాజమండ్రి కల్తీపాల ఘటనలో అధికారుల సర్వే కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతోంది. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన విషాదంగా మారుతోంది. ఇప్పటికే కల్తీ పాలు సేవించి 5గురు మృతి చెందగా 15 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇంకా 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. కిడ్నీ సమస్యలతో అనూరియా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందన్నారు. చికిత్స పొందుతున్న 15 మంది వైద్యానికి అయ్యే ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరిస్తోంది. అయితే వైద్య సేవలు అందించే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయనున్నారు. కల్తీ పాల ఘటన జరిగిన రాజమండ్రిలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్లలో మెడికల్ క్యాంపులను కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ క్యాంపులు కొనసాగనున్నాయి. కల్తీపాల బాధితుల రక్తంలో యూరియా, సీరం క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉండటం వల్లే విషపూరిత ప్రభావం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ప్రాథమిక ఎపిడమియాలజికల్ పరిశీలనలో కల్తీపాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేల్చారు. కల్తీపాల ఘటనలో 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో 7గురు వెంటిలేటర్ డయాలసిస్ సహాయంతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాజమండ్రి కల్తీపాల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒక్కసారిగా జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. పలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా పాల విక్రయాలు జరిగే చోట దగ్గర తనిఖీలు చేపట్టారు. కల్తీ కల్తీ కల్తీ, ఎటు చూసినా ఇదే పరిస్థితి. ఏం తినే పరిస్థితి అస్సలు లేదు. ఒక పక్క రాజమండ్రిలో కల్తీపాల ఘటన ప్రజలను భయపెడుతుంటే, మరోపక్క అమలాపురంలోని ఓ హోటల్లో కుళ్ళు వాసన వస్తున్న బిర్యానీ కలకలం రేపుతోంది. ఆర్డర్ పెట్టాము, ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతుంటాను, మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు, సేఫ్టీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం ఉంటుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసిన విధంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. అమలాపురంలో ఓ రెస్టారెంట్లో కుళ్ళు వాసన వస్తోన్న బిర్యానీ పెట్టారంటూ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ఆశగా కాసేపు స్నేహితులతో కలిసి వచ్చిన కస్టమర్ బిర్యానీ తిందామనుకున్నాడు. మెనూ చూసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. ఇంకేముంది, నోరూరించే బిర్యానీ తిందామనుకున్నాడు. ఇంతలో బిర్యానీ రానే వచ్చింది. ఎంతో ఆశగా తిందామనుకుంటే పాచి వాసన వచ్చింది. సరే, ఏదో పొరపాటును తెచ్చినట్టున్నాడు అనుకొని వెయిటర్కు చెప్పాడు ఆ కస్టమర్. అయ్యో, వెయిటర్ ఏదో పొరపాటున తెచ్చుంటాడు అనుకుని మళ్ళీ బిర్యానీ రీప్లేస్ చేశాడు. మళ్ళీ అదే పాచిపోయిన వాసన వచ్చే బిర్యానీ వచ్చింది. మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు, సేఫ్టీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం ఉంటుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసిన విధంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. అయితే దమ్ బిర్యానీ
అరే ఏంట్రా ఇది, మంచిగా ప్రశాంతంగా తిందామనుకుంటే ఇలా జరిగింది అనుకుని ఆ హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు ఆ కస్టమర్. పాచిన బిర్యానీతో అనారోగ్యం పాలైతే బాధ్యులెవరంటూ ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవడంతో ఆ రెస్టారెంట్ను అమలాపురం మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేయించారు. కుళ్ళిన బిర్యానీపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశామన్న కమిషనర్ దీంతో పాటు రెస్టారెంట్లో శానిటేషన్ సరిగ్గా లేదంటూ జరిమానా విధించారు. రెస్టారెంట్పై వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. సేఫ్టీ వాళ్ళంతా అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతున్నారు, ఎప్పుడు మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం ఉంటుంది. వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసిన విధంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తుంది మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. అయితే దమ్ బిర్యానీ. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జనంపేట వద్ద సంగం డైరీ చిల్లింగ్ సెంటర్లో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి కల్తీపాల ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఫిబ్రవరి 22న ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న కార్లు, బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఫిబ్రవరి 22న ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న కార్లు, బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 గాయపడ్డారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువు అయిన క్రాంతిరెడ్డి తన ఫెరారీ కారులో ఫిలింనగర్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు వీల్ జామ్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు పరీక్షలు మొదలయ్యాయి. రెండో సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 33 జిల్లాల్లో విద్యార్థుల కోసం 1495 పరీక్షా కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రెండో సంవత్సరం కలిపి మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. చెకింగ్ లేదనా? ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు పరీక్షలు మొదలయ్యాయి. రెండో సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 33 జిల్లాల్లో విద్యార్థుల కోసం మొత్తం 1495 పరీక్షా కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రెండో సంవత్సరం మొత్తం కలిపి 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 4,89,126 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండో సంవత్సరం పరీక్షకు 5,07,949 మంది హాజరు కానున్నారు. ఈ పరీక్షలు మార్చి 18 తేదీ వరకు జరగనున్నాయి. ఇక పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, గోడ గడియారాలను అధికారులు ఏర్పాటు చేశారు. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహం మరికొన్ని గంటల్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఈ జంటకు ఒక అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ నూతన వధూవరులకు తన ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందించిన ప్రధాని మోదీ ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. విజయ్ మరియు రష్మికల జీవితంలో ఇది ఒక అందమైన కొత్త అధ్యాయానికి నాంది. సప్తపది అనే పవిత్ర సాంప్రదాయంలో 7 అడుగులు వేస్తూ జీవితాంతం స్నేహితులుగా తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. దేవరకొండ మరియు మందాన కుటుంబాలకు కూడా అభినందనలు తెలిపారు. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమంటోస్ హోటల్లో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెహందీ సంగీత్ కార్యక్రమాలు ముగిశాయి. విరోష్ పేరుతో పిలువబడే ఈ జంట తమ ప్రేమ ప్రయాణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో సంగీత్ వేదిక వద్ద ప్రదర్శించారు. కేవలం 50 మంది సన్నిహితుల మధ్య తెలుగు సాంప్రదాయంలో సాయంత్రం కూర్గు సాంప్రదాయంలో ఈ వివాహం జరగనుంది. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్కు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పంపిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందాన వివాహం మరికొన్ని గంటల్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఈ జంట ఒక అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ నూతన వధూవరులను తన ఆశీస్సులు మరియు శుభాకాంక్షలతోటి విశేష్ చెప్పారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందించిన ప్రధాని మోదీ ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. విజయ్ మరియు రష్మికల జీవితంలో ఇది ఒక అందమైన కొత్త అధ్యాయానికి నాంది. సప్తపది అనే పవిత్ర సాంప్రదాయంతో 7 అడుగులు వేస్తూ జీవితాంతం స్నేహితులుగా తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. దేవరకొండ మరియు మందాన కుటుంబాలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమంటోస్ హోటల్లో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెహందీ సంగీత్ కార్యక్రమాలు ముగిశాయి. విరోష్ పేరుతో పిలువబడే ఈ జంట తమ ప్రేమ ప్రయాణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో సంగీత్ వేదిక వద్ద ప్రదర్శించారు. కేవలం 50 మంది సన్నిహితుల మధ్య తెలుగు సాంప్రదాయంలో సాయంత్రం కూర్గు సాంప్రదాయంలో ఈ వివాహం జరగనుంది. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్కు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ పంపిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి 10 నెలల్లోనే తాను 8 యుద్ధాలు ముగించానని అన్నారు ట్రంప్. కంబోడియా, థాయిలాండ్, పాకిస్తాన్, భారత్ మధ్య అణుయుద్ధం జరిగితే కానీ తన జోక్యం లేకపోతే 3.5 కోట్ల మంది చనిపోయేవారని పాకిస్తాన్ ప్రధాని స్వయంగా అన్నారని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని పేర్కొన్నారు. 2 దేశాల మధ్య జరుగుతున్న హింసను ఆపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ట్రంప్ అన్నారు. అయితే భారత యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు తాను లేకపోతే పాక్ ప్రధాని చనిపోయి ఉండేవారని ట్రంప్ నోరు జారారు. కానీ వెంటనే 3.5 కోట్ల మంది యుద్ధంలో చనిపోయేవారని పాక్ ప్రధాని తనతో చెప్పినట్లు వెల్లడించారు. We're proudly restoring safety for Americans at home, and we are also restoring security for Americans abroad. Our country has never been stronger. In my first 10 months, I ended 8 wars, including Cambodia. Isn't it funny? Sick people. Cambodia and Thailand, Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia, Israel and Iran, Egypt and Ethiopia, Armenia and Azerbaijan, the Congo and Rwanda, and of course the war in Gaza, which proceeds at a very low level. It's just about there. Now,
We're proudly restoring safety for Americans at home, and we are also restoring security for Americans abroad. తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి ప్రాణాలు తీయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం చేపట్టిన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. వారికి తన మద్దతు తెలిపి పరామర్శించారు. 2 నెలల పసిగుడ్డు ఏం పాపం చేసిందని, ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారని ప్రశ్నించారు కేటీఆర్. మాటలకు ఊహలకు అందని మహా విషాదమని, కుమ్మెర జాతరలో జరిగిన ఘటనకు తెలంగాణ సమాజమే తలదించుకోవాలన్నారు. మానవత్వానికి మాయని మచ్చ ఇది అని, దీనిపై రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపారు. పసిపాప ప్రాణాలను బలిగొన్న హంతకులకు ఎవరూ అండగా నిలవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నారి తల్లిదండ్రులపై ఇష్టానుసారంగా దాడి చేసి కులం పేరుతో దూషించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ సంఘటన, ఈ 2 నెలల పసిగుడ్డు నిజంగా ఒక ఎమ్మెల్యే బిడ్డనో, ఒక ఎంపీ బిడ్డనో, ఒక రాజకీయ నాయకుడి బిడ్డనో అయితే ఇట్లే ఉంటుండే ఇలా స్పందన అధికార యంత్రాంగం మీరు కూడా ఆలోచించండి. మీడియాలో కూడా చూపెట్టండి. ఒక సామాన్యుడు కదా, గొంతు లేదు కదా, గణేష్ కదా, ఆయనకి ఎవడున్నాడు అని అనుకుంటున్నారేమో. ఇంతమంది నిలబడ్డం ఇవాళ రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తులో కూడా నిలబడదాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుదాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం, అందరికి ఉన్నది గదే గుండె, గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదన్ అయినా, మందకృష్ణ అయినా, బీఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తనడానికి మనిషి అనేటోనికి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా, ఇంకోటి వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ, వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను, ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ, అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ అందజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఘటనతో పోలీసులు బాధిత కుటుంబానికి అండగా నిలవకపోవడం దారుణమన్నారు. హంతకులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించడం ఆ వ్యవస్థకే సిగ్గుచేటని విమర్శించారు. మనం ఎంత అభివృద్ధి చెందిన సమాజంలో ఉన్నా నేటికి కులం పేరుతో దాడులు చేస్తుండడం దారుణమన్నారు. ఆ 2 ఏళ్ల చిన్నారికి కులం తెలుసా, మతం తెలుసా, ఏం తెలుసని నిండు జీవితాన్ని చిదిమేశారంటూ ఫైర్ అయ్యారు. హంతకుడు ఏ పార్టీకి చెందిన వాడైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చిన్నారి మరణానికి కారణమైన 8 మందిని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత ఏడాది నమోదైన కేసులో పంజగుట్ట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రైట్. యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. రైట్. యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఇటీవల కాలంలో ఇటు హిందూ సంఘాలు కావచ్చు, భారతదేశంలో ఉన్న అనేక మంది అన్వేష్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని, విదేశాల్లో ఉన్నా కానీ భారతదేశానికి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే హిందూ దేవీ దేవతలపై అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కావాలనే అన్వేష్ ఇలా చేస్తున్నాడని ఇటు నటి కరాటే కళ్యాణి కావచ్చు, కొంతమంది హిందూ సంఘాల నేతలు కావచ్చు, దాదాపు చాలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే నటి కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి కంప్లైంట్ను సుమోటోగా తీసుకున్నటువంటి పోలీసులు రైట్ అన్వేష్కి అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో తన ఇన్స్టాగ్రామ్ పోయినట్లుగా ఒక డ్రామా అయితే క్రియేట్ చేశాడు అన్వేష్. ఆ టైంలోనే కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పుడు పోలీసులు ఈ కేసును కొంత సీరియస్గా తీసుకొని అన్వేష్కి అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒడిశా అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో భారీ నగదు పట్టుబడ్డ మా రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. కటక్ మైనింగ్ సర్కిల్ డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న దేబబ్రత మహంతి నివాసాలపై జరిగిన దాడుల్లో కోట్లాది రూపాయల అక్రమ సంపాదన వెలుగు చూసింది. కేవలం 30,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈ అధికారి వెనుక ఇంతటి భారీ కుంభకోణం దాగి ఉందని అధికారులు సైతం ఊహించలేకపోయారు. ఒక కాంట్రాక్టర్కు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసేందుకు దేబబ్రత మహంతి 30,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం ఆయన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా మెరుపు దాడి చేసి పట్టుకుంది. ఆ సమయంలో ఆయన ఆఫీసు డ్రాయర్లో విజిలెన్స్ అధికారులకు అదనంగా 1.20 లక్షల నగదు లభించింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వెంటనే ఆయన వ్యక్తిగత నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. భువనేశ్వర్లో ఆయన విలాసవంతమైన ఫ్లాట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే దృశ్యాలు కనిపించాయి. బీరువాలు, బ్యాగుల్లో కట్టల కొద్దీ నగదును గుట్టలుగా పడి ఉంది. గంటల తరబడి సాగిన లెక్కింపులో సుమారు 4.10 కోట్లకు పైగా నగదు తేలింది. ఒడిశా విజిలెన్స్ శాఖ చరిత్రలో ఒక ప్రభుత్వ అధికారి నుంచి పట్టుబడిన అత్యధిక నగదు సీజర్ ఇదే. నగదుతో పాటు సుమారు 130 గ్రాముల బంగారం, భువనేశ్వర్లోని ఒక 2 అంతస్తుల భవనం, మరికొన్ని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సమగ్ర విచారణ కొనసాగుతోంది. ఒక మైనింగ్ శాఖ అధికారి వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం వెనుక పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ మాఫియా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేబబ్రత మహంతిని అరెస్ట్ చేసిన విజిలెన్స్ కోర్టులో హాజరుపరిచింది. ఈ ఉదంతం ఒడిశా అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపడమే కాకుండా అవినీతి ఏ స్థాయిలో వేళ్లునుకుపోయిందో మరోసారి నిరూపించింది.